తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో చివరి ఘట్టమైన పంచమి తీర్థం నేడు జరగనుంది. ఉదయం అమ్మవారి ఉత్సవ మూర్తిని చక్రతాల్వార్ను ఆలయం నుంచి వేంచేపుగా పంచమి తీర్థం మండపానికి తీసుకురానున్నారు. 10 గంటలకు స్వపన తిరుమంజనం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషంలకు అభిజిత కుంభలగ్నంలో చక్రతాల్వార్ను అరకులో పుష్కరిణిలో మునక వేయించనున్నారు. ఇక ఆ తరువాత భక్తులు పుష్కరిణి స్నానాలను ఆచరించనున్నారు. 1,00,000 మందికి పైగా భక్తులు పుష్కర స్నానం చేయనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల ఆఖరి ఘట్టమైనటువంటి యొక్క పంచమి తీర్థానికి తమ హృదయ దేవేరైనటువంటి పద్మావతి అమ్మవారి కోసం తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారినైతే తీసుకొస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇవాళ ఉదయం 2 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఈ యొక్క శారీని రెడీ చేసి 4 గంటల 30 నిమిషాల ప్రాంతంలో మాడవీధుల్లో కూడా సరే శ్రీవారి ఆలయం నుంచి వచ్చినటువంటి అమ్మవారికి సమర్పించడానికి ఒక శారీని అయితే సుగంధ పరిమళాలతో పాటు పసుపు, కుంకుమ, గాజులు, వివిధ పూల ప్రదర్శనతో ఉన్నటువంటి పుష్పాలను తీసుకొని వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. మొదటిగా శ్రీవారి ఆలయం నుంచి బయలుదేరినటువంటి యొక్క శార అలిపిరి మార్గం గుండా కాలినడకను కూడా సరే ఈవో అనిల్ కుమార్ సింగల్ తిరుమల ఆలయం ఇంకా మాడవీధుల తర్వాత వెంకయ్య చౌదరికి ఇస్తే అక్కడి నుంచి వెంకయ్య చౌదరి అడిషనల్ ఈవోగా ఉన్నటువంటి వెంకయ్య చౌదరి తిరుమల కాలినడకన మార్గం అలిపిరి చేరుకున్నారు. అక్కడి నుంచి కూడా ఏనుగుల ద్వారా ఈ యొక్క శారీని తీసుకొస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఈ యొక్క శారీని ఎంతో వైభవంగా పద్మావతి అమ్మవారికి ఆఖరి ఘట్టమైనటువంటి యొక్క పంచమి తీర్థానికి సమర్పించడానికి తిరుమల శ్రీవారి ఆలయం నుంచి కూడా సరే వచ్చినటువంటి యొక్క శారీని మాడవీధుల్లో వచ్చినటువంటి నేరుగా అలిపిరి చేరుకుంది. అక్కడి నుంచి తిరువీధుల్లో కూడా సరే ఊరేగింపిస్తూ ఈ యొక్క సారిని తీసుకొస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఈ యొక్క ఏనుగుల ద్వారా ఆ యొక్క సారిని తీసుకొని వస్తున్న దృశ్యాలు మనం చూస్తున్న పరిస్థితి అయితే కోమలమ్మ సత్రం, అదేవిధంగా రాములవారి గుడి తర్వాత నేరుగా ఇక్కడ ఉన్నటువంటి గోవిందరావు స్వామి ఆలయానికి తీసుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడి నుంచి నేరుగా ఇక్కడి నుంచి ఈ యొక్క మాడవీధుల్లో ఊరేగింపుగా తీసుకొచ్చిన తర్వాత ఆ తిరుచానూరుకి బయలుదేరుతుంది. ఇక్కడి నుంచి సారా ఇవాళ 12 గంటల 10 నిమిషాలు కుంభలగ్నంన ఉన్నటువంటి యొక్క వేడుక యొక్క పుష్పాలను కూడా మనం చూస్తున్నాం. ఆలయ అర్చకులు తీసుకొని వస్తున్నట్టు వివిధ రకాల పుష్పాలతో కూడినటువంటి యొక్క సారిని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఇవాళ మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాల ప్రాంతంలో కుంభలగ్నం యొక్క వేడుక ఎంతో అంగరంగ వైభవంగా యొక్క పంచమి తీర్థం ఆఖరి ఘట్టం ఉంటుంది. 9 రోజుల పాటు 16 వాహనాల్లో భక్తులను అనుగ్రహించినటువంటి పద్మావతి అమ్మవారు ఆఖరి ఘట్టమైనటువంటి ఈ యొక్క వేడుక కోసం ఇప్పటికే లక్షలాది మంది కూడా సరే దాదాపు 1,00,000 మంది పైచులకు భక్తులు కూడా సరే పద్మావతి అమ్మవారి ఆలయం అయితే ఇప్పటికే చేరుకున్నారు. ఏదైతే ఈ యొక్క పుష్పాలను తీసుకువెళ్ళి అక్కడ చక్రస్థానం ఏదైతే సంబంధించినటువంటి అమ్మవారికి ఆఖరి ఘట్టమైనటువంటి పంచమి తీర్థం సందర్భంలో ఈ యొక్క కోనేట్లో ఇవాళ పుష్పాలు కూడా అక్కడ వేస్తారు. అక్కడ ఉన్నటువంటి తిరుపతి అమ్మవారికి సమర్పించాల్సినటువంటి సారిను నేరుగా తిరుచానూరు తీసుకెళ్ళి తిరుచానూరులో అమ్మవారికి ఎంతో పద్మ సరోవరం ఏదైతే ఉండదో ఆ యొక్క సరోవరంలో ఈ యొక్క వైభవంగా కూడా సరే ఈ యొక్క పంచమి తీర్థ వేడుకనైతే నిర్వహిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటికే దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడంతో పాటు అటు పోలీస్ యంత్రాంగం కూడా ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. దాదాపు 2,000 మంది పోలీస్ అధికారులతో కూడా ప్రత్యేక నిఘా అయితే ఏర్పాటు చేశారు. దాదాపు 129 సీసీ కెమెరాల నిఘాల్లో కమాండ్ కంట్రోల్ రూమ్ అనుసంధానం చేస్తూ కూడా సరే ఎటువంటి పార్కింగ్ కానీ వచ్చిన భక్తులకి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్ ద్వారా కోనేట్లోకి వెళ్ళే విధంగా కూడా సరే చర్యలు చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే సారిను మరికొద్ది సేపట్లో తిరుచానూరుకు వెళ్ళనుంది. అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ గోవిందరావు స్వామి ఆలయం వద్ద అయితే ఇప్పటికే ఆ సారి అయితే చేరుకున్న పరిస్థితి ప్రస్తుతం గోవిందరావు స్వామి ఆలయం వద్ద ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24/7 తిరుపతి నుండి.